మహాలక్ష్మి మన గడపల్లో అడుగై వచ్చనురా, రైతును రాజును చేయక రైతు భరోసా ఇచ్చనురా. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రైతాంగానికి అంతా కూడా నిన్నటి రోజు పండుగ రోజు అని చెప్పాలి. ఎందుకంటే రుణమాఫీ అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనకు వచ్చిన వెంటనే మొదటి 6 నెలల లోపే ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలు నష్టాలకు అయినా ఓర్చుకొని ఈరోజు మరి రైతాంగానికి రుణమాఫీ మేము చెప్పినట్టుగానే చేస్తాం అని చెప్పి అన్ని కార్యక్రమాలు ఏది ఎట్లా ఉన్నా రైతులకు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాం, ఎన్ని వేల కోట్లైనని చెప్పి ఈరోజు దాదాపు 31,000 కోట్ల రైతుల రుణమాఫీ నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సహచర కేబినెట్ మంత్రివర్యులు అందరూ కూర్చొని కేబినెట్ లో నిన్న నిర్ణయం తీసుకోవడం మరి నిన్నటి రోజు చాలా సంతోషకరమైన వార్త. అది ఒక పండుగ లాంటి వాతావరణం ఈరోజు తెలంగాణ ప్రజలు రైతులకు అందరికి కూడా ఉన్నదని చెప్పి సందర్భంగా చెప్తూ మరి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అంతటా కూడా భువనగిరి నియోజకవర్గంలో ఇక్కడ పోచంపల్లిలో ఇక్కడ మేము ఈరోజు ఇక్కడ ఇది క్షీరాభిషేకం చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేతాజీ విగ్రహం దగ్గర పోచంపల్లి కూడల్లో సెంటర్లో చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏది చెప్తే అది ఖచ్చితంగా చేస్తాము అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. గడిచిన ప్రభుత్వం మొదటి 5 ఏళ్లలో రుణమాఫీ చేయడానికి 4.5 ఏళ్ళు పట్టింది. అది ఇచ్చిందల్లా రుణానికి మితికే పోయింది. అది రుణమాఫీ కాదు, అది మితి మాఫ్ అయింది. రెండో దఫా ఏమైందంటే రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళా వాళ్ళ రుణమాఫీ అసలే చేయలే. అంటే మొత్తం రైతులను పక్కకు పెట్టిండు కేసీఆర్. మరి ఈరోజు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం, సో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి 6 నెలలనే ఈరోజు అంటే రుణమాఫీ చేయడం ఇది మరి కాంగ్రెస్ యొక్క పట్టుదల, కాంగ్రెస్ యొక్క రైతు పక్షపాతి అని చెప్పుకోవడానికి ఈ యొక్క ఉదాహరణ చాలు. రైతులకు మేలు చేసే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం